ఓవరాల్గా ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారిని తీసుకుందాం. ముందుగా కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, సరే వాస్తవంగా ఏం జరిగింది ఏంది అనేది కొన్ని విషయాలు సరే లోతుగా విశ్లేషించుకునే ముందు, సరే దీన్ని ఉద్దేశపూర్వకంగానో లేదా రాజకీయ కోణంలో అంటగట్టే విషయం అంటారా? అసలు ఏం జరిగింది? అదేవిధంగా బండి సంజయ్ వాదన ఏంది దీని పట్ల? ఇంతవరకు బండి సంజయ్ అయితే బహిర్గతంగా డైరెక్ట్గా ఫలానా అని బయటపడలేదు, కానీ నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు అన్న విషయాన్ని బయట పెడుతున్నారు. కానీ ఇక్కడ అసలు ఓవరాల్గా ఏం జరిగింది దీని గురించి? సార్, ముందుగా మీకు మెగా నైన్ వీక్షకులకు, అలాగే ఈ చర్చ వేదికలు పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, రేపు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజానికానికి అందరికీ. ముఖ్య విషయం ఏంటంటే సార్, ఇది జరిగిన సంఘటన కంటే ఎక్కువ రాజకీయం చేయడానికే ఎక్కువ ప్రయత్నం జరుగుతుంది. బాధితురాలికి న్యాయం చేయాలనే కోణం కంటే ఎక్కువ రాజకీయంగా బండి సంజయ్ గారిని బదనాం చేయాలి, బీజేపీని బదనాం చేయాలనే కోణంలోనే విమర్శలు కానీ, దాడులు కానీ, సోషల్ మీడియాలో చూస్తున్న పోస్టులు కానీ ఒక వ్యక్తిగతంగా పోతున్నాయి. బాధితురాలకు ప్లస్ ఇక్కడ జరిగిన సంఘటన ఏంది, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఏం జరిగింది అనేది కులంకుషంగా జరగాలి. దాని మీద పూర్తి స్థాయిలో ఎవరిది తప్పు ఒప్పు ఏం జరిగింది అనేది బయటకు రావాలంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా బాధితురాలు ఒక కేసు పెట్టిన తర్వాత దాని మీద తీసుకోవాల్సింది పోలీసులు ఎందుకు చేశారు ఏంటి అనేది కూడా వారి పై స్థాయి అధికారులు కూడా విచారణ చేయాల్సిన అంశం ఉంటుంది సార్. ఇందులో ప్రతిదీ కూడా బండి సంజయ్ గారి కుటుంబాన్ని కంటగట్టేసి దాని యొక్క రాజకీయ కోణంలో చూస్తే కనుక ఎన్నటికీ కూడా బాధితురాలికి న్యాయం జరగదు. ప్లస్ ఎవరైతే ఒక పదవిలో ఉన్నాడు కాబట్టి, తెల్లగా ఉన్నది కాబట్టి బట్ట అని చెప్పేసి ఏది చల్లినా మచ్చ కనబడుతుందని చెప్పేసి బండి సంజయ్ గారి మీద చల్లుతున్నారు తప్ప అసలు వాస్తవం ఏంది అనేది పూర్తి స్థాయిలో బయటకు ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇందులో జరిగిన అంశం ఏంటంటే అంటే మనం ఒకటి చూసినవి ఇందాక కొన్ని సోషల్ మీడియాలో పోస్టుల కంటే ఎక్కువ కొన్ని అంటే వారి కుటుంబం మధ్యలో, అమ్మాయి కుటుంబం మధ్యలో, అలాగే ప్లస్ సాయి భగీరథ్ గారిది మధ్యలో ఉన్న సంబంధాలు చాలా క్లోజ్గా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే పేరు కూడా కాదు, బగ్గి అని పిలిచేంత క్లోజ్గా ఉన్నాయి. అంటే ఈ కుటుంబాల మధ్యలో ఈయనకు ఆ కుటుంబానికి ఎన్ని రోజుల నుంచి సన్నిహిత్యం ఉంది, ఏముంది, ఎందుకు, ఎక్కడ వీళ్ళ మధ్యలో బెడిచి కొట్టి, అంటే ఏదో ఇంటి దాకా పోయి తినిపించేంత వరకే కాదు. రెండో అంశం ఏంటంటే గుళ్ళు గోపురాలకు ఇక్కడనే కాదు, తిరుపతి పోయారు, శ్రీశైలం పోయారు, విజయవాడ పోయారు, అరుణాచలం పోయారు. ఆ కుటుంబంతో అంటే ఎంత సాన్నిధ్యం ఉంటుంది, ఎంత ఉంటుంది, ఏమి మరి ఆ పిల్లల్ని ఎంతవరకు ఇది చేసుకోగలిగారు, వాళ్ళు వీళ్ళని ఈ అబ్బాయి చేశాడా, ఈ అబ్బాయిని వాళ్ళు చేశారా అనేది పూర్తి స్థాయిలో బయటకు రావాలి. ఇందులో ఇది ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది కూడా క్వశ్చన్ మార్క్ చూడాలి. ఎంత క్లోజ్గా ఉన్న వ్యక్తులు అలా సడన్ గా ఇలాంటి కేసు పెట్టి ఎట్లాగో అలా నాన్న మంత్రి పదవిలో ఉన్నాడు, ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, తెల్ల బట్ట లాంటి వాడు కాబట్టి ఒక్క ఏది మచ్చ వేసినా కానీ అది 100 మీటర్ల నుంచి చూసినా కనబడుతుంది, కిలోమీటర్ నుంచి చూసి కనబడుతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ కొంతమంది రాజకీయ అంటే బండి సంజయ్ గారిని దెబ్బతిన్నయ్యాలనే శక్తులు ఇందులో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి కొంత చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఆ కుటుంబముకు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి సార్. ఎందుకంటే నేను అమ్మాయిని తప్పనట్లేదు, ఇటు అబ్బాయిని తప్పనట్లేదు. ఏది అయినా పాలకు పాలు నీళ్లకు నీళ్లు చేయాలంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఎవరి ప్రభావితం లేకుండా అది దర్యాప్తు జరగాలి. ఏ విధంగా జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తే అందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కాబట్టి బండి సంజయ్ గారు ఏదో ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు జరగాలి. ఈ యొక్క అంశాన్ని కూడా చాలా మంది చాలా పార్టీలు ఏం చేస్తున్నాయంటే బీజేపీ పార్టీ కంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది మన రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఆ పార్టీ పరంగా ఏమీ ఇది లేదు, పార్టీ నాయకుడు అయిన మంత్రాన్న వాళ్ళ కుటుంబంలో జరిగేది ప్రతిదీ పార్టీకి అంటగడితే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. అది వాళ్ళ కొన్ని వ్యక్తిగతంగా జరుగుతాయి, ప్రతి కుటుంబంలో ప్రతిదీ ఫ్యామిలీలో
వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ప్రతిదీ తీసుకొచ్చేసి పార్టీ కట్టగడితే కనుక కరెక్ట్ కాదు. ఏ తండ్రి కూడా ఒకటి గుర్తుంచుకోండి సార్, మనము కూడా, నాకు కూడా పిల్లలు ఉన్నారు, అందరికి ఉన్నారు, ఇందులో డిబేట్లు ఉన్నారు, అందరం కూడా. ఏ తండ్రి కూడా, ఎంత దుర్మార్గమైన తండ్రి కూడా తప్పు చేయమని చెప్పడు. అదే బండి సంజయ్ గారు అలా చేస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకోలేదు. నాకు వ్యక్తిగతంగా బండి సంజయ్ గారితో ఇక ఆల్మోస్ట్ వాళ్ళు 5-6 సంవత్సరాల నుంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన మాట్లాడే విధానం తెలుసు, మహిళలకు ఇచ్చే గౌరవం తెలుసు. ఎక్కడనన్నా మీటింగ్లు అయితే కూడా ప్రతి ఒక్కరికి మాకు ముందే చెప్తారు, మహిళలు వచ్చారు, మీరు జెంట్స్ అంటే పరిగెత్తుకొని ఎన్నో ప్లేట్లు పట్టుకొని తింటారు, మహిళలందరూ తినేలాగా చూడండి, వాళ్ళ గౌరవం ఇవ్వండి, వాళ్ళకి ఎక్కడ మర్యాదగా ప్రవర్తించండి. పాదయాత్రలో కూడా నా కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ గా 7 రోజులు జరిగింది సార్. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో, అన్ని కాన్స్టిట్యున్సీలలో 1-2 రోజులు కూడా అక్కడ బస చేసినలకు వసతుల కాడికెళ్ళి చూసుకుంటే మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారనేది మాకు వ్యక్తిగతంగా తెలుసు ఆయన. కాబట్టి ఆయనకు కృష్ణారెడ్డి గారు ఓకే, మీరు చెప్పేది బండి సంజయ్ ఓకే, మహిళలకు ఇచ్చే గౌరవము, లేకపోతే ఏ తండ్రి కూడా కొడుకును ఫలానా క్రైమ్ చేయమని ఎవరు ఎంకరేజ్ చేయరు. అది ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, గతంలో కూడా ఇదే విధంగా బండి సంజయ్ కొడుకు చదువుకునే సమయంలో కాలేజీలో జరిగినప్పుడు ర్యాగింగ్ గొడవలు అప్పుడే కొంచెం మందలించకుండా, సహజంగా స్టూడెంట్స్ అన్న తర్వాత ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయని వెనకేసుకురావటం కాడి నుంచి అలా మందలించి ఉండే ఈ రోజు వరకు ఇలాంటి క్రైమ్ బాట పట్టబడినవాడు కాదేమో, వెనకేసుకురావటం అనేది ఎంతవరకు సబబని కొన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి ఈరోజు క్రైమ్ దాకా వెళ్ళాడు, అప్పుడే మందలించి ఉండాల్సింది అనేది. సరే, అది మనం చూడలేము, చేయలేము. కానీ ఏ తండ్రి కూడా బుద్ధి చెప్తాడు, ప్రతిసారి చెప్తూనే ఉంటారు. కానీ పిల్లలు అనేది ఏంటంటే సార్, కాలేజీలో నేను కూడా కాలేజీ ప్రెసిడెంట్ గా చేసాను. ఇక్కడ కాదు సార్, తెలంగాణ నుంచి పోయి కాలేజీ కర్నూలులో కాలేజీలో కాలేజీ ప్రెసిడెంట్ గా గెలిచినాను. అక్కడ ర్యాగింగ్ ఎట్లా ఉంటుందో తెలుసు, మాకు కొట్లాటలు ఎలా జరుగుతుందో తెలుసు. మా హాస్టల్ మీద నా మీదనే దాడికి వస్తే పోయి మన కొండారెడ్డి బుర్జు పక్కకు ఫైర్ స్టేషన్లు ఉంటే ఫైర్ స్టేషన్లోనే పండుకున్నాం. ఎందుకంటే కొన్ని స్టూడెంట్లు, విద్యార్థుల మధ్యలో గ్రూపులు, తగాదాలు, ఇక అవి కొన్ని విషయాలు మనం మాట్లాడలేము కొన్ని. ఎందుకంటే నేను అనుకునేట్టు కొన్ని జరిగిన సంఘటనలు విద్యార్థుల దశలో జరిగినది, దాన్ని వేరే విధంగా చూడదు సరే. అదే ఆ విధంగా తను చెప్పింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనలు ఏంటంటే సరే, దురదృష్టకరమైన సంఘటన అనుకోవచ్చు. ఎవరికి అన్యాయం జరిగిన ఈ పిల్లోని భవిష్యత్తు ఖరాబే, ఆ అమ్మాయిది కూడా కరెక్ట్ కాదు. కానీ వీళ్ళిద్దరి జీవితాలతోటి కనుక ప్రతిపక్షాలు రాజకీయ అవసరాలకు కనుక కనుక ఉపయోగించుకుంటే ఆ ఇద్దరి భవిష్యత్తు తోటి ఈ పార్టీలు నాటకాలు ఆడుతున్నట్టు, ఈ పార్టీలు వారి జీవితాల మీద పైకి రావాలని చూస్తున్న విధంగానే ఉంటుంది తప్ప వారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సమయోచితంగా ఆలోచన చేయాలి. వీళ్ళు తాత్సారం చేయడంలో కూడా కొంత, కాంగ్రెస్ పార్టీ కూడా తాత్సారం చేయడంలో కూడా కొంత రాజకీయ కోణం కనబడుతుంది సార్. ఎందుకంటే దీన్ని ఎంత లేట్ చేస్తే అంత బండి సంజయ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, దాని కేసును ప్రభావితం చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతిదీ బండి సంజయ్ గారిని బదనాం చేయడానికి ఒక కుట్రపూరితంగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పోలీసులు ఆడుతున్నారేమో అనేది కూడా ఒక కోణం వస్తుంది సార్. ఎప్పటికైనా దర్యాప్తు సంస్థ వాళ్ళ చేతిలో ఉంది. ఇమ్మీడియట్లీ దాని మీద దర్యాప్తు జరగాలి, నిజ నిర్ధారణ జరగాలి, బాధితులైన వాళ్లకు కఠిన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చేయాలి. ఎప్పుడైనా చట్టం తన పని తను చేసుకుందామో పోతుందంటారు. చట్టంలో ఎవరు ఇన్వాల్వ్ కారు, చట్టంకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని చెప్పేసి కోరుతుంది. ఓకే కృష్ణారెడ్డి గారు, నిన్న ప్రధాని మోదీ పర్యటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. యువకులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అడుగడుగునా చూస్తే ప్రధాని మోదీని స్వాగతించిన తీరు కానివ్వండి, అన్ని విధాలుగా చాలా సంతోషంగా జరిగినటువంటి బీజేపీ మీటింగ్లో దానికి సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భాల్లో ఇదొక పెద్ద తలనొప్పిగా మారిందా మీ పార్టీకి? ఎందుకంటే నిన్న ప్రధాని మోదీ మీటింగ్ అయిన తర్వాత, పర్యటన అయిన తర్వాత స్వయంగా చాట్ చేసింది, ఈరోజు రాత్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టదు, ఎందుకంటే తెలంగాణలో యువకుల ఉత్సాహాన్ని చూసి ఈ మీటింగ్ చూసి వాళ్ళకి నిద్ర పట్టదు అని ఒక చిన్న చాట్ చేశారు, ఒక మెసేజ్ పాస్ చేశారు ప్రధాని మోదీ. తీరా చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల తర్వాత సంగతి, ఇటు బీజేపీ నాయకులకు నిద్ర లేకుండా పోయినట్టుంది, పెద్ద తలనొప్పిగా మారింది అనుకోవాలా ఈ వ్యవహారం మొత్తం? అలాంటిది ఏం లేదు సార్. నిన్నటి నుంచి బీజేపీ క్యాడర్ అంతా కూడా క్లారిటీలోనే ఉంది. ఎందుకంటే ఇందులో ఇప్పుడు ఒక శాస్త్రం కూడా ఉంది సార్. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతలను రాయలేము కదా అనేది ఉంది.
అక్కడ ఇక ఏ తండ్రి అయినా చెప్పే తీరుగా చెప్పి ఉంటాడు. ఆ పిల్లాడు పక్క దారి పెట్టినప్పుడు అది తండ్రికి అంటుకొని ఆయన ఇన్ని రోజులు కింది స్థాయి నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో హోంశాఖ సహాయ మంత్రిగా ఒక రాష్ట్రానికి 2 సార్లు ఎంపీగా అయిన వ్యక్తికి తలంపు తీసుకొచ్చే విధంగా ప్రవర్తన జరిగింది అనుకుంటామా, లేదంటే ఇప్పుడు ట్రాప్ అంటే ఇప్పుడు నేను ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పిండ్రు, దాంట్లో ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వీళ్ళందరికీ ఎక్కడనో ఏదో చెడింది సార్. కుటుంబం అంతా కలిసి ఒకటే లాగున్నారు. ఎంత క్లోజ్గా ఉన్నా ఒక అమ్మాయి ద్వారా ఒక అబ్బాయి ఇంటికి వచ్చిందంటే పిల్ల తల్లి అంటే ఇది నేను అనొద్దని అనుకుంటున్నాను, కానీ కొన్ని సందర్భాలలో మాట్లాడాల్సి వస్తుంది. అమ్మాయి ద్వారా ఒక అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి తోటి అమ్మాయి ప్రవర్తన ఎట్టుంది, ఆ అమ్మాయిది ఎలా ఉంది అనేది వీళ్ళ తల్లిదండ్రులకు బండి సంజయ్ గారికి వారి మిసెస్కి ఎంత బాధ్యత ఉంటుంది కొడుకు మీద, ఆ అమ్మాయి మీద కూడా తల్లిదండ్రులకు అంతే ఉండాలి. ఆ అమ్మాయికి ఇంటికి తీసుకొని వచ్చి గుళ్ళు గోపురాలకు తీసుకొస్తుంది అంటే ఏంటిది, ఇంత క్లోజ్నెస్ ఎందుకుంది, ఈ వ్యవహారం ఏంది, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అన్నది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉంటుంది. అట్లాగే ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వరకు ఫామ్ హౌస్ లో వరకు వెళ్ళే వరకు ఎందుకు వచ్చింది, అమ్మాయి ఎక్కడ పోతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం అబ్బాయి తల్లిదండ్రులు బండి సంజయ్ గారికి అంటే భగీరథి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత తప్పు ఉన్నది అనేది అంటున్నామో, పిల్లల విషయంలో ఆ అమ్మాయి విషయంలో కూడా అంత దాకా ఫామ్ హౌస్ల వరకు పోయేంత వరకు ఎందుకు వచ్చింది, అంత చిన్న పిల్ల పోవాల్సిన అవసరం వచ్చింది. తీసుకెళ్ళినా కానీ తల్లిదండ్రులు బాధ్యతగా ఎటు పోతున్నావు ఏంటి అనేది కూడా ఒక కన్సర్న్ ఉండాలి. అంటే నేను జనరల్ గా చెప్తున్నా, ఎవరిని సమర్పించడానికి కాదు, మనం ఒక తల్లిదండ్రులుగా బాధ్యతలు ఏముండాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఆ పిల్లకి జరిగింది, ఇంకో పిల్లకి జరగవచ్చు, ఇంకో పిల్లలు వెళ్ళినప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా చూసుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు ఏందనేది చూసుకోవాలి. ఇంటికి వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో చూస్తున్నారు ఏంది అనేది కూడా కొంత ఆలోచన చేయాల్సినది ప్రతి ఒక్కరు ఉంటారు. అంత విచ్చలవిడిగా కూడా వాళ్ళు ఎంబట తీసుకుపోయి ఇంటికి తీసుకొచ్చి నోట్లో తినిపిస్తుంటే కూడా ఇది ఉండి బగ్గి అని వాళ్ళ అమ్మాయి వాళ్ళ నా అమ్మ పిలిచి వీళ్ళ మధ్యలో ఏదన్నా రాజకీయ శక్తి ఇది ఇన్వాల్వ్ అయ్యి బండి సంజయ్ గారిని వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదుర్కోలేకుండా ఆయన కుటుంబ ప్రతిష్ట దెబ్బతీస్తే ఆటోమేటిక్ గా బండి సంజయ్ గారు దెబ్బతీస్తారని ఏదన్నా పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఇది విషయం తీసుకొచ్చారా, లేదా ఎక్కడన్నా ఆర్థిక లావాదేవీలన్నా ఇంకేదన్నా విషయంలో భగీరథకు ఆ అమ్మాయి కుటుంబానికి ఎక్కడన్నా తేడా వచ్చిందా, ఏ అంశంలో వచ్చి ఇది బయటకు వచ్చింది అనేది ఇంత క్లోజ్ గా ఉండి ఇంత ఇది ఉండి ఒకేసారి ఇంత బయటకు వచ్చేసి ఇంత పోలీస్ స్టేషన్ల వరకు ఇంత దాకా వచ్చిండ్రు అంటే దాని వెనకాల సమ్ మిస్టీరియస్ ఉంటుంది. అదంతా కూడా బయటకు రావాల్సినది దర్యాప్తులోనే వస్తుంది. దర్యాప్తు సక్రమంగా జరగాలి. ఇప్పుడు ఎవరిని తప్పు పడితే ఇప్పుడు ఏంటంటే నేను నిన్నంటే మీరు నన్ను అంటారు, కానీ ఎవరము ఎంతవరకు బాధ్యతాయుతంగా మెదలాలి, ఎవరం ఎంత. ఇప్పుడు మనం డిబేట్ చేసుకుంటున్నాము, డిబేట్ చేసినప్పుడు నేను ఒక్క పదం జారితే 10 ఉన్నోళ్ళందరూ కూడా నా మీద పడతారు, అవునా కదా, వాళ్ళు మాట్లాడినా మనం పడతాం. అది నా లిమిట్ ఎంతవరకు. పార్టీని విమర్శించినా, ఒక మనిషిని విమర్శించినా, ఒక మనిషితోటి స్నేహం చేస్తే నేను ఏ స్టేజ్ వరకే పోవాలి అనేది, నేను ఆల్ వరకు పోతా కానీ బెడ్రూమ్ దాకా కూడా దోస్తాను పోతే ఎంత కలిసుకుంటుంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళు ఆ పిల్లోడు అంత దాకా వస్తున్నాడు అంటే ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. నేను అక్కడ తప్పు పడతలేదు, జరిగిన సంఘటన పరిణామాలను చెప్తున్నా. ఇవన్నిటికీ ఇందులో ఏదో రాజకీయ కోణము వెనుకాల ఉన్నది, దీన్ని బయటకు తీయాలి. ఇక్కడ కూడా ఇందాక కూడా రామచంద్రరావు అంటున్నారు పోలీసుల తప్పుదనము. నేను అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా బండి సంజయ్ గారిని బదనాం చేయాలి. ఆ కేసు ఎంత లేట్ అయితే అంతా బండి సంజయ్ గారు పదవిని దుర్వినియోగం చేసి ఒక్క నిమిషం సార్ దుర్వినియోగం చేస్తూ కేసును ఎఫ్ఐఆర్ కాకుండా చేస్తున్నాడు. ఎంత దీన్ని డిలే చేస్తే అంత ఆయన రాజకీయ అంటే ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనేది బదనాం చేయడానికి కూడా ఒక కుట్రకోణం ఉంటుంది. ఇప్పుడు మీరు లేట్ చేసిండ్రు అన్నారు, మీరే ఎన్ఎల్ఏ గారు అధికార దుర్వినియోగం చేసి ఎఫ్ఐఆర్ కాకుండా చేసిండు అనేది బదనాం కావాలా, బండి సంజయ్ గారు బదనాం కావాలా, బీజేపీ బదనాం కావాలి. ఈ యొక్క కుట్ర కోణాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. అదే కాంగ్రెస్ పార్టీ చేసిందా, ఇంకెవరు చేసిందా, లేదా